రోడ్ల దుస్థితి చెప్పతరమా అంటున్నారు కర్నూలు శివారు ప్రాంత ప్రజలు. కొన్ని కాలనీల్లో రోడ్లపైకి రావాలంటే జనం భయపడిపోతున్నారు. రాత్రిపూట అడుగు బయట పెట్టాలంటే అమ్మో అంటున్నారు. ఇక వర్షం వచ్చిందంటే పరిస్థితి చెప్పనవసరం లేదు. కర్నూలు నగరం నిరంతరం విస్తరిస్తోంది, జనాభా పెరుగుతోంది. కానీ ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం నగరపాలక సంస్థ విఫలమవుతోంది. శివారు కాలనీల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వర్షం వచ్చిందంటే చాలు రోడ్లు మడుగుల్లా మారుతున్నాయి. అలాంటి మార్గాల్లో ప్రయాణమంటే ప్రజలకు వణుకు పుడుతోంది. తప్పనిసరైతే తప్ప బయటికి వెళ్లకపోవడమే మేలని భావిస్తున్నారు. కర్నూలు రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీల్లో సుమారు 2000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్లుగా ఈ కాలనీలు ఉన్నా ఇప్పటికీ తార్ రోడ్డు మాత్రం వేయలేదు. నిత్యం భారీ వాహనాలు తిరుగుతుండటంతో మట్టి రోడ్లు గుంతలమయమయ్యాయి. వర్షం వస్తే రోడ్లు ఎర్రటి బురదతో నిండిపోతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లన్నీ మురుగునీటితో దారుణంగా తయారవుతున్నాయి. చాలా నాసిరకంగా చేశారు గతంలో ఉన్న పాలకులు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఈ విధంగా చేసి ఈ కాలనీ వాసులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కాలనీలో ప్రతి ఒక్క యజమాని కూడా ఇంటి పన్ను, కుళాయి పన్ను, అన్ని వసతులు గవర్నమెంట్కి ఏం కట్టాలో అన్ని ట్యాక్సెస్ కడుతున్నాం. అయినా మా మొర ఆలకించే వాళ్ళు ఎవరు? ఈ వర్షాకాలం వస్తే భయంకరమైన గుంతలు. ఈ గుంతలలో మేము కాలనీ నుంచి బయటికి రావాలన్నా, బయట నుంచి లోపలికి పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా ఏదైనా అవసరమైతేనే బయటకు వస్తున్నాం తప్ప ఈ వర్షాకాలం మాత్రం బయటికి రావాలన్నా, 2 వీలర్లో రావాలన్నా చాలా ఇబ్బంది. చాలా మంది కింద పడ్డారు. చిన్నపిల్లల్ని తీసుకొని, లేడీస్ని తీసుకొని ఎవరైనా డ్రాప్ చేయడానికి బయటకు వచ్చిన కింద పడ్డాము. ఈ రోడ్డు సమస్య చాలా అధ్వానంగా ఉంది. డ్రైనేజ్ విశేషం కూడా మధ్యనే నిలబెట్టి పారేసినారు. వీధి లైట్లు కూడా సక్రమంగా లేవు. కొన్ని పడుతున్నాయి, కొన్ని పడడం లేదు. ఇక్కడ మట్టి ఏరియా అంటే ఇక్కడ మట్టెలు రోడ్డమ్మడి మట్టెలు వేసి పెట్టినారు. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంది. కింద పడుతున్నారు. రాత్రిపూట వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఎండాకాలం వచ్చిందంటే దుమ్ము, ఒక వెహికల్ వెళ్ళిందంటే ఆ వెహికల్ వెనక వెళ్ళటానికి చాలా భయంకరంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే లేడీస్ పిల్లలను స్కూల్కి తీసుకెళ్లాలంటే నరకం అనుభవిస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలా గుంతలు, బురదలు, కింద స్లిప్ ఎక్కి కూడా కింద పడినాము. కాలు ఫ్రాక్చర్ కూడా అయింది. దయచేసి గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం అన్న పట్టించుకుంటుందని అనుకుంటున్నాము. కర్నూలు శివారు కాలనీలే కాదు, నగర పరిధిలోకి వచ్చే పాణ్యం నియోజకవర్గ కాలనీలది అదే దుస్థితి. చాలా కాలనీలకు సరైన రోడ్డు సౌకర్యమే లేదు. అలాంటి చోట రాకపోకలు సాగించలేక జనం అవస్థలు పడుతున్నారు. గత 5 సంవత్సరాలలో చెప్పాలంటే కర్నూలు టౌన్లో రోడ్ల పక్కన రోడ్లేశారు, రోడ్ల మీద రోడ్లేశారు. అవసరం లేని బాగున్న కాలువలను కూడా పడగొట్టి మళ్ళా కాలువలు కట్టినారు తప్ప కర్నూలు చుట్టూ ఉండేటువంటి శివారు కాలనీలకు మాత్రము వర్షం వస్తే ఇండ్లలో ఉండాల్సిందే. బయటకు పోయిన వాళ్ళు బంధువుల ఇళ్ళకు పోవాల్సిందే. ఇంకా ఇంట్లోకి రావడానికి ఉండదు. ఆ రకమైనటువంటి బురద, నీళ్లు, మొబ్బు, రాత్రిల పూట నరకం అనుభవిస్తూ ఉన్నారు. గత పాలకులు పట్టించుకోలేదు. ఎక్కడైతే ఆదాయం వస్తుందో కాంట్రాక్టర్లకు అక్కడ మాత్రమే పనులు చేశారు. ఇది రోడ్ వేసిండ్రు, మొత్తం మట్టి రోడ్ వేసిండ్రు, మొత్తం స్లిప్ అయ్యి వెళ్ళిపోయి అప్పుడు బండ్లు కింద పడి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తేనే మొత్తం గుంతలు పడిపోయింది. డబ్బులు ఎంత తిన్నారో ఏం కథనో ఎవరికి తెలియదు. అది అలాగే దాని మున్సిపల్ కాలువ పెట్టిండ్రు, దాని పక్కన డ్రైనేజీ కాలువ, అది కూడా కంప్లీట్ చేయలేదు. పోయిన గవర్నమెంట్ వేయలేదు. ఈ గవర్నమెంట్లో కూడా మేడంకు, ఎమ్మెల్యే గారికి, గౌరీ చరితారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసినాం. పన్నులు కట్టించుకోవడమే కాదు, రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.